Right. Now we are going to discuss about the first test of the river system in India. First test of the river system in India. భారతదేశంలో నదీ వ్యవస్థ గురించి మొదటి టెస్ట్కి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బై విచ్ నేమ్ డస్ ద బ్రహ్మపుత్ర ఎంటర్ ఇంటూ ఇండియా? బై విచ్ నేమ్ డస్ ద బ్రహ్మపుత్ర ఎంటర్ ఇంటూ ఇండియా? ఏ మనాస్, బి ధనశిరి, సి దిహంగ్ అండ్ డి సాంగ్పో. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, ఈ క్రింది ఏ పేర్లతోటి లేదా ఏ పేరుతోటి బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది? మనం చెప్పుకున్నాం డిస్కషన్లో ఏమని, బ్రహ్మపుత్ర నదికి అనేక ప్రాంతాల్లో అనేక పేర్లు ఉన్నాయని, టిబెట్ ప్రాంతం గుండా ప్రవహిస్తున్నప్పుడు దాన్ని సాంగ్పో అని పిలుస్తారని, అదేవిధంగా భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ అని పిలుస్తారని, ఇక అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారని, ఆ తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత దానిని జమున అని పిలుస్తారని చెప్పి, ఆ తర్వాత గంగా నదితో కలిసిన తర్వాత దాన్ని పద్మ అని పిలుస్తారని అనేక పేర్లు మనం బ్రహ్మపుత్ర నది గురించి చర్చించుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం మనకి ఏంటండి రైట్ ఆన్సర్? విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? విచ్ నేమ్ డస్ ద బ్రహ్మపుత్ర ఎంటర్ ఇంటూ ఇండియా మీన్స్ దిహంగ్. దిహంగ్ అనే పేరుతోటి పిలువబడుతుంది భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్ర నది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే దిహంగ్ నది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇన్లాండ్ డ్రైనేజ్ ఏరియా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇన్లాండ్ డ్రైనేజ్ ఏరియా? అంతస్థలీయ నదీ వ్యవస్థ కలిగినటువంటి ప్రాంతం ఏది? అంతస్థలీయ నదీ వ్యవస్థ కలిగింది ఏంటండి? గంగా ప్లెయిన్స్, గోదావరి డెల్టా, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అండ్ రాన్ ఆఫ్ కచ్. ఈ నాలుగింట్లో విచ్ రీజియన్ కంటైన్స్ ద ఇన్లాండ్ డ్రైనేజ్ ఏరియా? అంతస్థలీయ నదీ వ్యవస్థలను కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏది ఈ క్రింది వాటిలో? ఏదని చూసుకుంటే మనకి రాన్ ఆఫ్ కచ్. ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో నది వస్తూనే అంతర్ధానం అయిపోతూ ఉంటుంది. ప్రధానంగా మనకి లూనీ నది గురించి మనం చెప్పుకున్నాం. ఈ లూనీ నది ఈ యొక్క రాన్ ఆఫ్ కచ్ ప్రాంతానికి రాగానే అంతర్ధానం అయిపోతుంది అని. సో కాబట్టి ఇన్లాండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది ఎక్కడ ఏ సముద్రంలో కలవదు, అట్లా వచ్చేసి రాన్ ఆఫ్ కచ్లోనే ఆ యొక్క నది అంతర్ధానం అయిపోతుంది. కాబట్టి అలా ప్రవహిస్తూ ఏ సముద్రంలో కలవకుండా, ఏ నదిలో కలవకుండా అంతర్ధానం అయిపోయేటువంటి నదీ వ్యవస్థనే మనం ఏమన్నామంటే ఇన్లాండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటాం, అంతస్థలీయ నదీ వ్యవస్థ. సో ఈ విధంగా ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే రాన్ ఆఫ్ కచ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంటే ఈ క్రింది ఏ నదులు తూర్పుకు ప్రవహిస్తూ ఉన్నాయి? తూర్పుకు ప్రవహిస్తాయి. మనం చెప్పుకున్నాం ఇన్ ఇండియా, పర్టికులర్లీ ఇన్ పెనిన్సులర్ ఇండియా, we divides the rivers into two types. They are the east flowing rivers, west flowing rivers. And based on the flowing direction of the rivers in peninsular India, we divides the entire rivers into two types. What are those two types? One is the east flowing rivers, another one is the west flowing rivers. So here they are asking about the east flowing river. Which of the following is an east flowing river? సో ఏదండి ఈ క్రింది ఏ నదులు తూర్పు వైపుకు ప్రవహిస్తూ ఉన్నాయి? ఏ నర్మదా, బి తాపి, సి గోదావరి, డి చీనాబ్. వాస్తవానికి ఈ నాలుగింట్లో చీనాబ్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. వై? బికాస్ చీనాబ్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. చీనాబ్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. కాబట్టి దీనికి ఈ క్వశ్చన్కి అసలు సంబంధమే లేదు. మిగిలినటువంటి ఈ మూడు నదులలో మూడు కూడా పెనిన్సులర్ ఇండియాలోనే ఉన్నాయి, ద్వీపకల్ప భారతదేశంలోనే ఉన్నాయి. అయితే ఈ మూడింట్లో తూర్పు వైపుకు ప్రవహించే నది ఏది అంటే నర్మదా, తాపి అనేవి పశ్చిమ వైపుకు ప్రవహించేటువంటి ప్రధాన నదులు. ఇక మిగిలినటువంటి గోదావరి అనేది తూర్పు వైపు ప్రవహించే నది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం చూస్తే గోదావరి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోదావరి నాట్ ఓన్లీ ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, ఇట్ ఆల్సో ద బిగ్గెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ పెనిన్సులర్ రివర్? Godavari is the biggest peninsular river. Which is the biggest river in India? Ganga is the biggest river. But in peninsular point of view, peninsular India, Godavari is the biggest river. So Godavari river flows in which direction in peninsular India? It flows eastward direction. Okay, next, fourth question. Which of the following is a west flowing river? Previously, we discussed about the east flowing river. Now, they are asking about the west flowing rivers. West flowing rivers. The options are Krishna, Kaveri,
Mahanadi, Tapi. So among these four, which is the west flowing river? Which is the west flowing river? Among these, Tapi is the west flowing river. If you observe the peninsular Indian river system, here the Narmada, Tapi. This is Narmada river, this is Tapi river. After that, is it Godavari river, this is Krishna river, this is Kaveri river. So these are all the east flowing rivers. Godavari, Krishna, Kaveri. These are the east flowing rivers. West flowing rivers, Narmada and Tapi. So here among Krishna, Kaveri, Mahanadi. So Mahanadi, above Godavari, here Mahanadi is there. Mahanadi in Odisha. So among these four options, which is the right answer? Which is the west flowing river? Tapi is the west flowing river. Which is the biggest west flowing river? If they can ask biggest west flowing river, it may be the Narmada. So Narmada is the biggest west flowing river. After that, Tapi is the second biggest river. So among these options, the right answer is Tapi. Next, fifth question. Which river is called Sorrow of Bengal? ఈ క్రింది ఏ నదులను బెంగాల్ దుఃఖదాయిని, సారో ఆఫ్ బెంగాల్ దుఃఖదాయిని అంటారు. ఆల్రెడీ మనం డిస్కషన్లో చెప్పుకున్నాం. జనరల్గా ఏ నది వలన అయితే ఎక్కువ నష్టం, ఫ్రీక్వెంట్గా నష్టం, తరచూ నష్టం వాటిల్లుతూ ఉంటుందో ఆ నదులను ఆ ప్రాంతం యొక్క దుఃఖదాయినిగా పిలుస్తారు అని. అలాంటివి మన భారతదేశంలో రెండు ప్రధాన నదులు ఉన్నాయని, వాటిల్లో ఒకటి ఈ యొక్క సారో ఆఫ్ బెంగాల్ అని, అదేవిధంగా మరొక నదిని సారో ఆఫ్ బీహార్ అని, ఇంకొక నదిని సారో ఆఫ్ అస్సోం అని చెప్పి ఇలా సారో ఆఫ్ అనే ప్రాంతంతో పిలిచే నదులు మూడు ఉన్నాయి మన భారతదేశంలో. అయితే ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు అంటే సారో ఆఫ్ బెంగాల్ దుఃఖదాయిని అని ఈ క్రింది ఏ నదిని పిలుస్తారు? ఏదండి? ఏ దామోదర్, బి హుగ్లీ, సి గంగా, డి సువర్ణరేఖ. ఈ నాలుగింట్లో సారో ఆఫ్ బెంగాల్ అని చెప్పి ఏ నదిని పిలుస్తారా అంటే దామోదర్ నదిని పిలుస్తారు. ఇట్ కాజెస్ ఫ్రీక్వెంట్ డ్యామేజ్ టు బెంగాల్ రీజియన్. దట్స్ వై దామోదర్ రివర్ ఈజ్ కాల్డ్ ద సారో ఆఫ్ బెంగాల్. ఈ దామోదర్ నది తరచూ వరదలకు గురి కావటం వలన ఈ బెంగాల్ ప్రాంతంలో తరచూ వరదలు వచ్చేసి అపారమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగటం వలన ఈ నదికి ఆ పేరు వచ్చింది. ఏ పేరండి? సారో ఆఫ్ బెంగాల్. మరి సారో ఆఫ్ బీహార్ అని ఉంటారండి. కోసీ నదిని సారో ఆఫ్ బీహార్ అంటారు. కోసీ నదిని సారో ఆఫ్ బీహార్ అంటారు. మరి సారో ఆఫ్ అస్సాం అని ఏ నదిని అంటారండి? సారో ఆఫ్ అస్సాం అని చెప్పి బ్రహ్మపుత్ర నదిని పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మనకి అడిగిన దాని ప్రకారం రైట్ ఆన్సర్ ఏంటి అంటే దామోదర్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? సింపుల్ క్వశ్చన్. లాంగెస్ట్ రివర్, భారతదేశంలో అత్యంత పొడవైన లేదా పెద్ద నది ఏది? గంగా, నర్మదా, బ్రహ్మపుత్ర, గోదావరి. వాస్తవానికి భారతదేశంలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నది ఏదయ్యా అంటే మనకి గంగా నది. వాస్తవానికి మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బ్రహ్మపుత్ర నదితో గనక పోల్చుకుంటే బ్రహ్మపుత్ర నదే మన గంగా నది కంటే పొడవైంది. కానీ మన భారతదేశంలో మట్టుకి తీసుకుంటే మన భారతదేశంలో ప్రవహించే నదుల్లో గంగా నది అత్యంత పొడవైందే కాదు, పెద్దది కూడా. కానీ ఈ క్రింది వానిలో అత్యంత పొడవైంది ద లాంగెస్ట్ రివర్స్ అని అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకి ఇండియా అనే పదం ఇవ్వకుండా ద లాంగెస్ట్ రివర్ అన్నాడు అనుకోండి, అప్పుడు మేబీ ద బ్రహ్మపుత్ర రైట్ ఆన్సర్ అయింది. కానీ ఇక్కడ పర్టికులర్గా అడిగాడు భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏదయ్యా అంటే గంగా నది. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా చెప్పుకున్నాం గతంలో ఇందాక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ గురించి చెప్పుకునేటప్పుడు. ద లాంగెస్ట్ రివర్ ఇన్ పెనిన్సులర్ ఇండియా, దక్షిణ భారతదేశంలో లేదా ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి ఏది అని అడుగుతున్నాడు. పెనిన్సులర్ ఇండియా అంటే ద్వీపకల్ప భారతదేశం. ద్వీపకల్ప భారతదేశం అంటే ఏంటండి? ఇది ద్వీపకల్ప భారతదేశం. ఈ ద్వీపకల్ప భారతదేశంలో నదులు ఏంటండి? నర్మదా, తాపి, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, ఆ తర్వాత కృష్ణ కావేరికి మధ్యలో పెన్నా, కావేరి, ఆ తర్వాత వైగై, ఇలా నదులన్నీ ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నాయి. ఈ నదులన్నిటిలోకి అతి పెద్ద నది ఇది. విచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా? ఏంటండి? ఒకటి మహానది, నర్మదా, గోదావరి, కావేరి. మహానది ఎక్కడుందండి? మహానది ఒరిస్సాలో ఉంది. నర్మదా నది, ఆ తర్వాత తాపీ నది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, వైగై, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటిల్లో అత్యంత పొడవైన నది ఏదండి? అత్యంత పొడవైన నది గోదావరి. సో గోదావరి ఈజ్ ద బిగ్గెస్ట్ పెనిన్సులర్ రివర్. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. పాంగ్ డ్యామ్ లేక్ ఏ రామ్సర్ సైట్ పర్యావరణానికి సంబంధించి
కొన్ని గుర్తింపులు ఇచ్చినటువంటి హోదాలు ఇచ్చినటువంటి సైట్లో ఈ పోంగ్ డ్యామ్ లేక్ అనేది ఒకటి. ఈ పోంగ్ డ్యామ్ లేకు ఏంటిదయ్యా అంటే ప్రత్యేకత ఏంటంటే రామ్సర్ సైట్, రామ్సర్ గుర్తించినటువంటి ప్రదేశాలలో ఈ పోంగ్ డ్యామ్ లేక్ అనేది ఒకటి. అయితే ఈ పోంగ్ డ్యామ్ లేక్ ఏ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా ఈ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్, ఏ రాష్ట్రంలో ఈ యొక్క పోంగ్ డ్యామ్ లేక్ అనేది ఉంది, ఎక్కడుంది, అదేంటిదండి పోంగ్ డ్యామ్ లేక్, ఇది ఎలా గుర్తించారని దాన్ని రామ్సర్ సైట్గా గుర్తించడం అనేది జరిగింది. ఏ హర్యానా, బి ఉత్తరాఖండ్, సి పంజాబ్, డి హిమాచల్ ప్రదేశ్. వీటిలో పోంగ్ డ్యామ్ లేక్ అనేది ఎక్కడుందయ్యా అంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, సో రైట్ ఆన్సర్ డి. నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ మీట్స్ గంగా ఇన్ బీహార్? ఈ క్రింది ఏ నదులు బీహార్లో గంగా నదితో కలుస్తున్నాయి? సో గంగా నదికి అనేక ఉపనదులు, అంటే ఇవి నథింగ్ బట్టే ఉపనదులు, గంగా నది యొక్క ఉపనదులు. అయితే గంగా నదికి అనేక ఉపనదులు ఉన్నాయి. ఆ అనేక ఉపనదుల్లో బీహార్ రాష్ట్రంలో మాత్రమే గంగా నదితో కలిసేటటువంటి ఉపనదులు ఏవి అంటున్నాడు. 1 ఘాగ్రా, 2 గండక్, 3 సోన్, 4 పున్పున్. వీటిలో ఏ ఉపనదులు, ఏ గంగానది ఉపనదులు బీహార్ రాష్ట్రంలో గంగానదితో కలుస్తున్నాయా అంటే మనకి మొత్తం ఏంటండి, ఘాగ్రా కలుస్తుంది, గండక్ కలుస్తుంది, సోన్ కలుస్తుంది, పున్పున్ కలుస్తుంది. ఈ 4 కూడా మనకి బీహార్ రాష్ట్రంలో గంగానదితో కలిసేటటువంటి ఉపనదులు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ 1, 2, 3 and 4. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా రేర్గా మనకి తెలుస్తుంది. పున్పున్ అనేటువంటిది కూడా ఒక చిన్న గంగా నది ఉపనది. ఇది బీహార్ రాష్ట్రంలో గంగా నదితో కలుస్తుంది. అదేవిధంగా గండక్ కానీ, సోన్ నది కానీ, అదేవిధంగా ఘాగ్రా కానీ. సోన్ నది యొక్క ప్రత్యేకత ఏంటండి? సోన్ నది యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే మనకి ఈ యొక్క ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి నేరుగా లేదా ఉత్తరానికి ప్రవహిస్తూ గంగా నదితో కలిసేటటువంటి ఏకైక ఉపనది ఈ యొక్క సోన్ నది. ఇలా గంగా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి ఇలా గంగా నదితోటి కలిసేటటువంటి ఏకైక ద్వీపకల్ప ఉపనది ఈ యొక్క సోన్ నది. ఇది ప్రత్యేకత గుర్తుపెట్టుకోవాలి. సోన్ నది యొక్క ప్రత్యేకత ఏంటంటే ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి ఉత్తరాన్ని ప్రవహిస్తూ గంగా నదితో కలుస్తుంది. అలా కలిసిన నదుల్లో ఏకైక నది ఇది. ఇక మిగిలిన నదులన్నీ దాదాపు హిమాలయ పర్వతాల్లోనే పుట్టి ఇలా కలుస్తూ ఉంటాయి. గంగా నది యొక్క అతిపెద్ద ఉపనది అయినటువంటి యమునా నది, ఇది హిమాలయ పర్వతాలను పుట్టి వచ్చి ఇలా కలుస్తుంటుంది గంగా నదితోటి. కానీ ఈ సోన్ నది మాత్రం ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి నేరుగా వచ్చి గంగా నదితో కలుస్తుంది సోన్ నది. అదేవిధంగా పున్పున్ నది, ఇవన్నీ కూడా గంగా నదిని బీహార్ రాష్ట్రంలో కలుస్తున్నాయి. కాబట్టి రైట్ ఆన్సర్ డి. నెక్స్ట్ 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈస్ నోన్ యాజ్ సారో ఆఫ్ అస్సాం? చెప్పుకున్నాం ఇందాకే, ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకునేటప్పుడే సారో ఆఫ్ బెంగాల్, సారో ఆఫ్ బీహార్, సారో ఆఫ్ అస్సాం అని. ఇక్కడ ఏంటండి, హుగ్లీ, దామోదర్, బ్రహ్మపుత్ర, మాహి. ఈ 4గింట్లో ఏ నదిని సారో ఆఫ్ అస్సాం అని పిలుస్తారా అంటే బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర ఈజ్ ఆల్సో కాల్డ్ సారో ఆఫ్ అస్సాం. ఎందుకని? ఈ బ్రహ్మపుత్ర నది అస్సాం రాష్ట్రంలో తరచూ వరదలకు గురవుతూ అత్యధిక ప్రాణ ఆస్తి నష్టాన్ని కలుగు చేయడం వల్ల ఈ యొక్క బ్రహ్మపుత్ర నదిని సారో ఆఫ్ అస్సాం అని పిలుస్తున్నారు. కాబట్టి రైట్ ఆన్సర్ సి. నెక్స్ట్ 11th క్వశ్చన్. ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా ఈజ్, ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏంటంటే, వాటర్ ఫాల్ అంటే ఏంటండి, జలపాతం. భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది? ఏ శివసముద్రం వాటర్ ఫాల్స్, బి జోగ్ వాటర్ ఫాల్స్, సి కొట్రాలం వాటర్ ఫాల్స్ తమిళనాడు, డి హోగెన్కల్ వాటర్ ఫాల్స్, ఇది కూడా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్యలో ఉంది హోగెన్కల్ జలపాతం అనేది. సో ఈ 4గింట్లో భారతదేశంలోకెల్లా అత్యంత ఎత్తైనటువంటి జలపాతం ఏది? ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా ఈజ్ జోగ్ ఆర్ జరసొప్ప వాటర్ ఫాల్స్. జోగ్ ఆర్ జరసొప్ప వాటర్ ఫాల్స్. దీస్ వాటర్ ఫాల్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ శరావతి రివర్ ఇన్ కర్ణాటక. సో ఈ జోగ్ ఆర్ జరసొప్ప, జోగ్ వాటర్ ఫాల్స్నే జరసొప్ప వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇది ఏ నది మీద ఉందయ్యా అంటే శరావతి నది మీద ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి మన దేశంలో అత్యంత పెద్ద లేదా ఎత్తైనటువంటి జలపాతం ఏదయ్యా అంటే జోగ్ లేదా జరసొప్ప వాటర్ ఫాల్స్. సో అయితే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం జోగ్ వాటర్ ఫాల్స్, ద బిగ్గెస్ట్ ఆర్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ద శివసముద్రం ఫాల్స్ ఈజ్ ఆన్, ఇప్పుడు చెప్పుకున్నాం. ద శివసముద్రం వాటర్ ఫాల్స్ ఈజ్ ఆన్ విచ్ రివర్? ఏ కావేరి, బి
సుబర్ణరేఖ, సి ఇంద్రావతి, డి నన్ ఆఫ్ దిస్. వీటిలో ఏది కాదన్నాడు. ఏ నది మీదండి? శివసముద్రం జలపాతం అనేది మనకి కావేరీ నది మీద ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని కావేరీ నది మీద శివసముద్రం జలపాతం అనేది ఉంది. కాబట్టి శివసముద్రం వాటర్ ఫాల్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ కావేరీ రివర్. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఈస్ట్వర్డ్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్. చాలా అడిగాడండి. చూడండి, ఈ క్రింది ఏ నదులు ద్వీపకల్పంలో తూర్పుగా ప్రవహించే నదులు ఉత్తరం నుంచి దక్షిణానికి? మనం ఇందాక అన్నీ చెప్పుకున్నాం బొమ్మేసుకొని. మనకి పెనిన్సులర్ ఇండియాలో మనకి అనేక నదులు ఉన్నాయని. అయితే ఏమడుగుతున్నాడు? ఏ నదులు అడుగుతున్నాడండి? ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అడుగుతున్నాడు. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మనం ప్రధానంగా ఏం చెప్పుకున్నామండి? మనకి ఒకటి మహానది, ఆ తర్వాత గోదావరి, ఆ తర్వాత కృష్ణ, ఆ తర్వాత పెన్నా, ఆ తర్వాత కావేరి, ఆ తర్వాత వైగై. మనకి అదేవిధంగా మరొకటి మనకి జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టి ఒరిస్సా రాష్ట్రం గుండా ప్రవహిస్తూ వచ్చినటువంటి సుబర్ణరేఖ. ఇవన్నీ కూడా తూర్పుకు ప్రవహించే నదులు. ఈ నదులతో పాటు వీటి యొక్క ఉపనదులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి పశ్చిమానికి ప్రవహించే నదులు అంటే నర్మదా, తాపి. ఇక్కడ ఏమడుగుతున్నాడండి? ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఈస్ట్వర్డ్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్. అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఇందులో మహానది, సుబర్ణరేఖ, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా, వైగై. ఇక్కడ మొదటగా ఫస్ట్ ఉత్తరం నుంచి దక్షిణం అడుగుతున్నాడు కదండి. మహానది, సుబర్ణరేఖ. వాస్తవానికి మహానది ఉత్తరంగా, అంటే మహానదికి ఉత్తరంగా సుబర్ణరేఖ ఉండేది. కాబట్టి సుబర్ణరేఖ ముందులు ఉండాలి ఈ ఆర్డర్లో. కాబట్టి ఇది తప్పు. ఇక్కడ సుబర్ణరేఖ ముందులు ఉంచండి. సుబర్ణరేఖ, మహానది, కృష్ణ, గోదావరి, కావేరి, వైగై, పెన్నార్. ఇక్కడ సుబర్ణరేఖ మొదటగా ఉంది ఉత్తరంగా, కరెక్ట్. ఆ తర్వాత సుబర్ణరేఖకి దక్షిణంగా మహానది ఉంది, ఇది కరెక్టే. మహానదికి దక్షిణంగా కృష్ణ ఉంది, కాదు. ఏముందండి? మహానదికి దక్షిణంగా మనకి గోదావరి రివర్ ఉంది, గోదావరికి దక్షిణంగా కృష్ణా రివర్ ఉంది, కృష్ణాకి దక్షిణంగా పెన్నా నది ఉంది, పెన్నా నదికి దక్షిణంగా కావేరి ఉంది, కావేరికి దక్షిణంగా వైగై ఉంది. కాబట్టి వైగై అనేది దక్షిణాగ్ర భాగాన ఉన్నటువంటి తూర్పుకు ప్రవహించే నది మన భారతదేశంలో. ఓకే, అదేదో చూద్దాం ఆర్డర్. ఇక నెక్స్ట్ సి, సుబర్ణరేఖ, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, వైగై. రైట్. సో ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే వైగై చూడండి చివరగా ఉంది, సుబర్ణరేఖ ఉత్తరంగా ఉంది. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్. ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ఇండియా ఈజ్? ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్, దీన్ని నదీ ప్రభావిత దీవి అని కూడా అంటారు. నదీ ప్రభావిత దీవి లేదా నదీ పరివేష్టిత దీవి అంటారు. ఎలా ఏర్పడిందండి ఇది? ఇలా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు రెండు పాయలుగా చీలి మరలా ఇలాగొస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతము, అంటే దీవి అంటే ఏంటండి? చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని దీవి లేదా ఐలాండ్. ద ఐలాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సరౌండెడ్ బై వాటర్. ద ల్యాండ్ ఫామ్ సరౌండెడ్ బై వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఐలాండ్. సో ఇక్కడ ఏమంటే లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ అంటే నది చేత చుట్టూ ఆవరింపబడి ఉన్నటువంటి ఈ యొక్క దీవి ఏది? బిగ్గెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ఇండియా. ఇలాగా ఉండేది ఏంటండి? లోహిత్, రాఘోపూర్, మజూలి, లక్రా. ఈ నాలుగింట్లో అతిపెద్ద నదీ ఆధారిత లేదా నదీ ప్రభావిత దీవి ఏదయ్యా అంటే మజూలి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోకే అతిపెద్ద నదీ ఆధార దీవి ఈ మజూలి. ఇది ఎక్కడ ఏర్పడిందండి? ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. ఏ నది ద్వారా ఏర్పడిందండి? బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడింది. సో బ్రహ్మపుత్ర నది ద్వారా అస్సాం రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ మజూలి దీవే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నదీ ఆధార దీవి. ద బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మజూలి. ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై ద బ్రహ్మపుత్ర రివర్ ఇన్ అస్సాం స్టేట్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేక్స్ వర్ ఫార్మ్డ్ బై వాల్కనిక్ యాక్టివిటీస్? ఈ క్రింది ఏ సరస్సులు అగ్నిపర్వత సంబంధంగా ఏర్పడినాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేక్స్ వర్ ఫార్మ్డ్ బై వాల్కనిక్ యాక్టివిటీస్? వాల్కనిక్ యాక్టివిటీ అంటే అగ్నిపర్వత సంబంధంగా లేదా అగ్నిపర్వత చర్య ఫలితంగా ఈ క్రింది వాటిలో ఏర్పడినటువంటి సరస్సులు ఏవి? ఏ లోనార్ లేక్, ఎక్కడ ఉందండి? అది మహారాష్ట్ర. నెక్స్ట్ భీమ్టాల్ ఆఫ్
కుమౌన్, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ సి టోబా లేక్, ఇది నార్త్ సుమత్రా ఇండోనేషియాలో ఉంది. అదేవిధంగా క్యూలూడ్ లేక్, ఇది ఈస్ట్ జావాలో తూర్పు జావాలో ఉంది ఇండోనేషియాలో. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూడండి. ఏ అండ్ సి, ఏ అండ్ డి, ఏసి అండ్ డి, 4 ఏబిసి అండ్ డి. వీటిలో రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే ఏసి అండ్ డి. ఎక్సెప్ట్ భీమ్టాల్ ఆఫ్ కుమౌన్ అనేటువంటి సరస్సు మినహాయించి మిగిలిన అన్ని సరస్సులు ఇవి అగ్నిపర్వత సంబంధంగా ఏర్పడినవి. ఏంటంటే ఆ సరస్సులు మహారాష్ట్రలో ఉన్నటువంటి లోనార్ లేకు, ఇండోనేషియాలో ఉన్నటువంటి టోబా లేకు, అదేవిధంగా ఇండోనేషియాలోనే తూర్పు జావాలో ఉన్నటువంటి ఈ యొక్క కీలుడ్ లేకులు, ఇవన్నీ కూడా అగ్నిపర్వత సంబంధంగానే ఏర్పడినాయి. కానీ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ భీమ్టాల్ ఆఫ్ కుమౌన్ అనేటువంటి లేకు ఇది అగ్నిపర్వత సంబంధంగా ఏర్పడలేదు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఏసి మరియు డి. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. నాసిక్, సూరత్, ఉజ్జయిన్, విజయవాడ, ఇవన్నీ కూడా పట్టణాలు లేదా నగరాల యొక్క పేర్లు. ఆ తర్వాత కృష్ణా, తాపి, గోదావరి, సిప్రా, ఇవన్నీ నదులు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలండి? నదులు, ఆ నదీ తీరాన ఉన్నటువంటి నగరాలు. సో నదీ తీరాన ఉన్నటువంటి నగరాలు. A3, B2, C4, D1. B A4, B1, C3, D2. C A3, B1, C4, D2. D A4, B2, C3, D1. వీటిలో ఎట్లా అండి? ముందుగా మనకి తెలిసింది మనం చూద్దాం. మనకి విజయవాడ ఎక్కడ ఉందండి? కృష్ణా నది ఒడ్డున ఉంది. కాబట్టి ఇక్కడ డి అనేది 1. ఇక్కడ డి తీసుకున్నప్పుడు డి కింద 1 ఏదో ఉందయ్యా? డి కింద 1 ఏ ఉన్నాయంటే ఇది ఉంది, ఏ ఉంది, డి ఉంది. కాబట్టి ఈ మిగిలిన 2 మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణానది ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో మనకి విజయవాడ 1. ఆ తర్వాత నాసిక్ మనం చెప్పుకున్నాం. గోదావరి నది గురించి చెప్పుకునేటప్పుడు గోదావరి నది మహారాష్ట్రలోనే పశ్చిమ కనుమలకు సమీపంలో బ్రహ్మగిరి కొండలలో మనకి నాసిక్ త్రయంబకం వద్ద జన్మించింది అని. కాబట్టి ఇక్కడ నాసిక్ తీసుకుంటే గోదావరి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అంటే A3 ఉంది. ఇక్కడ A3 ఏముందండి? A3 ఏ ఉంది, సి ఉంది. మిగిలిన తీసేయండి. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ఇది కాదు. కాబట్టి రెండిట్లు కామన్ ఆన్సర్ ఉంది ఏంటండి? అంటే మనకు అర్థం ఏంటండి? ఇప్పుడు నాసిక్ గోదావరి నది ఒడ్డునుంది. ఆ తర్వాత సూరత్ తాపీ నది ఒడ్డునుంది. ఉజ్జయిని మనకి ఎక్కడ ఉందండి? ఉజ్జయిని వచ్చేసి సిప్రా నది ఒడ్డున ఉజ్జయిని ఉంది. ఇక విజయవాడ కృష్ణా నది ఒడ్డునుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏ. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. ద సోర్స్ ఆఫ్ వింటర్ రైన్స్ ఇన్ నార్దర్న్ ప్లెయిన్స్. ద సోర్స్ ఆఫ్ వింటర్ రైన్స్ ఇన్ నార్దర్న్ ప్లెయిన్స్. ఉత్తర భారతదేశంలో శీతాకాల వర్షాలకు కారణమైనటువంటి అంశం ఏది ఈ కింది వాటిలో? సోర్స్ ఆఫ్ వింటర్ రైన్స్ అంటే శీతాకాలంలో సంభవించే వర్షాలకు ఎక్కడ? ఉత్తర భారతదేశంలో లేదా ఉత్తర మైదానాల్లో. అంటే ఉత్తర మైదానాల్లో శీతాకాలంలో సంభవించే వర్షపాతానికి కారణమైనటువంటివి ఏంటి? 1 రిట్రీటింగ్ మాన్సూన్స్, తిరోగమన ఋతుపవనాలు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నైరుతి ఋతుపవనాలు. వెస్టర్లీ డిప్రెషన్స్ అంటే పశ్చిమ విక్షోభాలు అంటారు, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారు. వెస్టర్లీ డిప్రెషన్స్ అంటారు, పశ్చిమ విక్షోభాలు అంటారు. ఇక 4 ఈస్టర్లీ డిప్రెషన్స్ అంటే తూర్పు విక్షోభాలు లేదా డిప్రెషన్స్ అంటారు. సో వీటిల్లో రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే శీతాకాలంలో ఉత్తర మైదానాల్లో సంభవించే వర్షపాతానికి కారణమైంది పశ్చిమ డిప్రెషన్స్. వెస్టర్లీ డిప్రెషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు గివ్ ద rainfall during the winter in northern plains. Okay, so right answer is C. Next 18th question. The Chilka Lake lies in between the deltas of. Chilka Lake ఈ క్రింది ఏ డెల్టాల మధ్యలో విస్తరించి ఉంది? చిల్కా లేక్ ఎక్కడ ఉందండి? చిల్కా లేక్ అనేది మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంది. సో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి చిల్కా లేకు ఈ క్రింది ఏ నది డెల్టాల మధ్యలో విస్తరించి ఉంది? ఏ గంగా మహానది, అసలు గంగా ఉంది కాబట్టి దీన్ని రూల్డ్ అవుట్. గోదావరి కృష్ణ, మహానది గోదావరి, కృష్ణా కావేరి. చూడండి కృష్ణా కావేరి కింద ఉంది కాబట్టి అసలు ఇది కూడా అవసరం. సో ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయంటే బి కానీ సి కానీ అయ్యే అవకాశం ఉంది. మరి ఒడిశాలో ఉన్నటువంటి నది ఏంటండి? మహానది. కాబట్టి మహానది గోదావరి ఈ 2 నదులకు మధ్యలో ఉన్నటువంటిదే ఈ చిల్కా లేక్. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే మనకి మహానది అండ్ గోదావరి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్.
రివర్ దామోదర్ ఈస్ కాల్డ్ సారో ఆఫ్ బెంగాల్ బికాస్ ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం. విచ్ రివర్ ఈస్ కాల్డ్ సారో ఆఫ్ బెంగాల్? సారో ఆఫ్ బెంగాల్ అని ఏ నదిని పిలుస్తామండి? దామోదర్ నదిని పిలుస్తారు. ఎందుకు? వై దామోదర్ ఈస్ కాల్డ్ సారో ఆఫ్ బెంగాల్? ఇది చెప్పుకున్నామండి. ఎందుకని బెంగాల్ అని పిలుస్తున్నాం? బెంగాల్ దుఃఖదాయని ఎందుకు అంటున్నామండి? ఫ్రీక్వెంట్గా వరదలు వచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అధికంగా జరగడం వల్ల ఆ పేరు పిలుస్తున్నారు. మేబీ అదే కారణం. చూడండి ఇక్కడ ఏంటో. గెట్స్ ఫ్లడ్స్ ఆఫెన్ కాజింగ్ హెవాక్, కాజెస్ మ్యాక్సిమం సాయిల్ ఎరోజన్, ఫార్మ్స్ నంబర్ ఆఫ్ డేంజరస్ వాటర్ ఫాల్స్, ఈజ్ నాట్ ఏ పెనిన్సులర్ రివర్. ఏం కాదు. గెట్స్ ఫ్లడెడ్ ఆఫెన్ కాజింగ్ హెవాక్, తరచూ వరదలు సంభవించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగిస్తుంది కాబట్టి ఈ యొక్క దామోదర్ నదిని సారో ఆఫ్ బెంగాల్ అని పిలుస్తున్నారు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ 28th క్వశ్చన్. ద మేజర్ సోర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ కోస్టల్ తమిళనాడు ఈజ్. ద మేజర్ సోర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ కోస్టల్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రం అంటే తమిళనాడు తీర ప్రాంతానికి అత్యధికంగా వర్షాన్ని కలిగించేటటువంటి అంశం ఏది ఈ కింది వాటిలో? వెస్టర్లీ డిప్రెషన్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఈస్టర్లీ డిప్రెషన్స్. సో తమిళనాడు తీరవనంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అదేంటయ్యా అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ భారతదేశం మొత్తానికి అత్యధికంగా వర్షపాతం ఇస్తే ఒక తమిళనాడు రాష్ట్రానికి అత్యధికంగా వర్షపాతం ఇచ్చేది మాత్రం నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. దీన్ని రిట్రీటింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని కూడా అంటారు, తిరోగమన నైరుతి ఋతుపవనాలు అంటారు. కాబట్టి తమిళనాడు రాష్ట్రానికి అత్యధికంగా వర్షపాతం ఇస్తున్న కారణమైనటువంటి నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఓకే, 21st క్వశ్చన్. బై వాట్ నేమ్ ఈజ్ ద గంగా నోన్ ఇన్ బంగ్లాదేశ్? ఈ క్రింది వాటిలో గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? పద్మ, భగీరథి, శాంగ్పో, జమున. ఏమని పిలుస్తారండి గంగా నదిని బంగ్లాదేశ్లో? గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారయ్యా అంటే మనకి పద్మ అని పిలుస్తారు. ఇందాక మనం బ్రహ్మపుత్ర నది చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, ఇది బ్రహ్మపుత్ర నది ప్రవహించేది మార్గం, ఇది గంగా నది ప్రవహించే మార్గం, ఇది బంగ్లాదేశ్. చూడండి ఇక్కడ మనకి ఇది ఇండియా, ఇది టిబెట్, ఇది మన ఇండియా, ఈశాన్య భారతదేశం. ఇక్కడ చూడండి బ్రహ్మపుత్ర నదిని టిబెట్ ప్రాంతంలో శాంగ్పో అని పిలుస్తారు. మన భారతదేశంలోకి ప్రవేశించంలోనే అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ అని పిలుస్తారు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోకి ఆ తర్వాత అసోంలోకి రాంలోనే బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. ఇక బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత గంగా నదితో కలబోయే వరకు ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మపుత్ర నదిని జమున అంటారు. ఇక ఈ బ్రహ్మపుత్ర నది గంగా నదితో కలిసిన తర్వాత దీన్ని ఏమంటారు అంటే పద్మ అంటారు. కాబట్టి బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మా నది అని మీరు పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ పద్మ. ఓకే, నెక్స్ట్ 22nd. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ వృద్ధ గంగా? ఈ క్రింది ఏ నదుల్ని వృద్ధ గంగా అని చెప్పి పిలుస్తారు? వృద్ధ గంగా. ఏ గోదావరి, బి కృష్ణ, సి మహానది, డి కావేరి. ఈ క్రింది ఏ నదుల్లో ఏ నదిని వృద్ధ గంగా అని పిలుస్తారయ్యా అంటే గోదావరి నదిని. ఎందుకు గోదావరి నదిని వృద్ధ గంగా అంటారు అంటే ఇది గంగా నది లాగానే అతి పెద్ద నది. అంటే ఉత్తర భారతదేశంలో పెద్ద నది గంగా నది అయితే దక్షిణ భారతదేశంలో పెద్ద నది గోదావరి నది. మరి గోదావరి నది గంగా నదితో పోలిస్తే ఇలా చెప్పుకుంటున్నప్పుడు గంగా నదితో పోల్చినప్పుడు గోదావరి నది అత్యంత పురాతనమైంది. అంటే గంగా నది ఏర్పడక పూర్వమే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ గోదావరి నది జన్మించింది. కాబట్టి గోదావరి నదిని వృద్ధ గంగా అంటారు. ఇండియన్ రైన్ అని కూడా అంటారు. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి రైన్ నదికి ఉన్నటువంటి లక్షణాలు దీనికి ఉండటం వల్ల ఇండియన్ రైన్ అంటారు, వృద్ధ గంగా అంటారు. ఓకే అండి, లేదా దక్షిణ గంగా అంటారు. ఇట్లా గోదావరి నదికి అనేక పేర్లు ఉన్నాయి. సో వృద్ధ గంగాని ఏ నదిని పిలుస్తారంటే గోదావరి నదిని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ 23rd క్వశ్చన్. హివేర్ బజార్ ఎక్కడుందండి? ఇది మహారాష్ట్ర ఉంది. ఇన్ మహారాష్ట్ర హివేర్ బజార్ ఈజ్ వన్ స్మాల్ విలేజ్, అగ్రికల్చర్ బేస్డ్ విలేజ్ ఇన్ మహారాష్ట్ర ఈజ్ హివేర్ బజార్. ఈ సిచ్యువేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ విచ్ మౌంటైన్ రేంజెస్? హివేర్ బజార్ అనేటువంటి ఒక చిన్న గ్రామం, మహారాష్ట్రలో ఉన్నటువంటి చిన్న గ్రామం, ఈ క్రింది ఏ పర్వతాలకి పక్కగా విస్తరించి ఉంది? ఏ పర్వతాల పక్కగా విస్తరించి ఉందండి హివేర్ బజార్ అనేటువంటి ఈ విలేజ్ అనేది? ఎక్కడంటే అరావళి, సహ్యాద్రి, కైలాస్ రేంజ్, ఈస్టర్న్ ఘాట్స్.
ఇక్కడ మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే పశ్చిమ వైపు గురించి మాట్లాడుకున్నాం, మహారాష్ట్ర పశ్చిమ వైపు ఉంది కాబట్టి. అదేవిధంగా అరావళి పర్వతాలు రాజస్థాన్లో ఉండే దారేడార్లో ఉన్నాయి కాబట్టి అది కూడా అవసరం లేదు. అదేవిధంగా కైలాస్ రేంజ్ ఇది హిమాలయ పర్వతాల్లో ఉంది కాబట్టి ఇది లేదు. ఇక మిగిలింది సహ్యాద్రి. సహ్యాద్రిని ఏంటంటారండి? పశ్చిమ కనుమలను సహ్యాద్రి అని కూడా అంటారు. ఈ పశ్చిమ కనుమలు సహ్యాద్రి పర్వతాలు లేదా పశ్చిమ కనుమల వైపు పక్కగా విస్తరించినటువంటి ఒక చిన్న వ్యవసాయ ఆధారితమైనటువంటి గ్రామమే, మహారాష్ట్రలోని వ్యవసాయ ఆధార గ్రామమే ఈ హివేర్ బజార్ అనేటువంటి గ్రామం. ఈ గ్రామంలో కరువు పరిస్థితులను అధిగమించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని రకాలైనటువంటి వ్యవసాయ పద్ధతులను, అంటే ఇరిగేషన్ నీటిపారుదల పద్ధతులను అవలంబించి అక్కడ ఉన్నటువంటి కరువును అధిగమించడం జరిగింది. యావత్ భారతదేశం యొక్క దృష్టిని ఆకర్షించడం జరిగింది హివేర్ బజార్ అనేటువంటి గ్రామం. ఓకేనా? నెక్స్ట్ 24th క్వశ్చన్. ది సతోపంత్ గ్లేషియర్ టువర్డ్స్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ బద్రీనాథ్ ఈజ్ కాల్డ్. ద సతోపంత్ గ్లేషియర్ అంటే సతోపంత్ హిమనీ నదం టువర్డ్స్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ బద్రీనాథ్ ఈజ్ కాల్డ్ ద, అంటే ఈ సతోపంత్ గ్లేషియర్కి సంబంధించి నార్త్ వెస్ట్ అంటే వాయువ్య ప్రాంతం, అంటే సతోపంత్ గ్లేషియర్కు వాయువ్యంగా ఉన్నటువంటి ఈ బద్రీనాథ్ని ఏమని పిలుస్తారు అంటే బద్రీనాథ్కి వాయువ్యంగా ఉన్నటువంటి ఈ సతోపంత్ గ్లేషియర్ యొక్క భాగాన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారండి? యమున, గంగా, భగీరథి, అలకనంద. ఏమని పిలుస్తారండి? భగీరథి అని పిలుస్తారు. అంటే ఈ భగీరథి అనేది సతోపంత్ గ్లేషియర్కు వాయువ్యంగా జన్మించి అక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ఈ యొక్క బద్రీనాథ్ వైపుగా. సో ఆ విధంగా ఈ యొక్క వాయువ్యం వైపుగా ప్రవహించేటటువంటి క్రింది నదుల్లో ఏదయ్యా అంటే భగీరథి. ఈ భగీరథి అనేది గంగానది జన్మస్థానానికి పుట్టుక. అంటే గంగానది మొట్టమొదటిగా భగీరథి, అలకనంద అనేటువంటి రెండు చిన్న నదుల వల్ల జన్మించి దేవప్రయాగ వద్ద కలిసి గంగానదిగా ఏర్పడి ఆ తర్వాత ఇది మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్ వద్ద మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. ఇదంతా గంగానది గురించి చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే ఈ సతోపంత్ గ్లేషియర్కు వాయువ్యంగా ఉన్నటువంటి ఈ బద్రీనాథ్ సమీపంలో ఈ యొక్క భగీరథి అనే నది జన్మిస్తుంది. కొంత దూరం ప్రవహించిన తర్వాత ఇది అలకనంద నదిని కలుపుకొని గంగా నదిగా అవతరిస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం భగీరథి. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షేప్ ద హిమాలయన్ రివర్స్ హ్యావ్ కార్వ్డ్ అవుట్ డ్యూరింగ్ ఎర్లీ స్టేజెస్? ఈ క్రింది ఏ ఆకారాన్ని సంతరింపచేస్తాయి? హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి నదులు తమ తొలి దశలలో ఈ క్రింది ఏ ఆకారాన్ని సంతరింపచేస్తాయి? వి షేప్డ్ వ్యాలీస్, యూ షేప్డ్ వ్యాలీస్, ఓ షేప్డ్ వ్యాలీస్, ఎం షేప్డ్ వ్యాలీస్. వాస్తవానికి ఓ షేప్డ్, ఎం షేప్డ్ వ్యాలీస్ అనేవి ఉండవు. ఇక యూ షేప్డ్, వి షేప్డే ఉంటాయి. యూ షేప్డ్ వ్యాలీస్ అనేవి గ్లేషియర్స్ అంటే హిమనీ నదాల క్రమక్షయం వల్ల యూ ఆకారపు లోయలు ఏర్పడతాయి. కానీ నదులు పర్వతాలపై నుంచి ప్రవహిస్తున్నప్పుడు అధోముఖ కోత ఎక్కువగా ఉండేది కాబట్టి ఇక్కడ మనకి వి షేప్డ్ వ్యాలీస్ ఏర్పడతాయి. కాబట్టి హిమాలయ పర్వతాలలో ప్రవహించేటటువంటి నదులు తమ తొలి దశల్లో ఏ రకమైనటువంటి ఆకారాన్ని సంతరింపచేస్తాయి అంటే వి ఆకారపు లోయలను. కాబట్టి రైట్ ఆన్సర్ ఏ. ఓకే, థ్యాంక్ యూ.